నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచిందో, కరెంటు ఛార్జీలు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడేదో ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచేశారంటూ కూడా ఆందోళన చేయడం, కామెంట్స్ చేయడం ఏంటి? ఎలా చూడాలి? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచారా, లేదంటే పెరిగిన బిల్లులు ఎవరు పెంచినవి? అంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చారు, కరెంటు మనకి విద్యుత్ సంబంధించి లోటు విద్యుత్తులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన ఓడిపోయేటప్పుడు 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఎలా సాధ్యమైంది? 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి అదనంగా భారం వేయకుండా ఆయన ఏ విధంగా తీసుకురాగలిగాడు? 5 సంవత్సరాల వేళ్ల పరిపాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మళ్ళీ ఈరోజు ఇంత లోటు రాష్ట్రానికి అప్పచెప్పిన వీళ్ళు ఆ అధిక ధరలను పెంచుకోవడానికి ఎన్నికల సమయంలో ప్రజల మీద భారం వేస్తే వాళ్ళు తిట్టుకుంటారని, వ్యతిరేకంగా ఓట్లేస్తారని బతిమిలాడుకొని ఆ రోజు దాన్ని తొక్కిపట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవకాశం ఇచ్చి ఆ భారాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకోవాలని చెప్పి భావిస్తున్న తరుణంలో వాళ్ళకి అవకాశం ఇచ్చింది వాళ్ళు. ఇది విద్యుత్ రంగ నిపుణులకు అవకాశం ఇచ్చింది వాళ్ళు. మరి దాన్ని ఈరోజు వీళ్ళు పాలసీ ప్రకారం వీళ్ళు వెళ్తా ఉంటే అదేదో వీళ్ళు చేసినట్టు, వీళ్ళు పెంచినట్టు, రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు వీళ్ళ మీద ఎదురుదాడి చేయటం అంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా వివరంగానే చెబుతానే ఉన్నారు. అది 8 సార్లు పెంచి చివరిసారి కూడా 9వ కూడా పెంచడం కూడా జరిగింది. వాళ్ళు ఆ రోజు 100 రూపాయలు ఉన్న విద్యుత్ వినియోగదారుడికి 1300, 1400 కూడా తీసుకోవడం కూడా జరిగింది. మరి అవన్నీ గమనించుకుంటే అంత లాభాలు తీసుకొని వీళ్ళు అంత భారం ప్రజల మీద మోపిన తర్వాత మళ్ళీ ఇంత బాకీ ఎందుకుంది, దాని మీద విద్యుత్ రంగం మీద ఇంత రుణం ఎందుకు తీసుకున్నారు, ఆ భారం ఎందుకు మోపారు, ఇవన్నీ కూడా వీళ్ళు బయటికి తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు అప్పుడున్నటువంటి విద్యుత్ ధరలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకుంటే పక్క రాష్ట్రాల కంటే తక్కువ ధరతోటి ఆ రోజు కొనడం కూడా జరిగింది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత 5 రూపాయలది 19 రూపాయలు, 22 రూపాయలు కూడా చెల్లించి కొన్నారు. ఎందుకు కొనాల్సి వచ్చింది? ఆ ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకున్నారు? ఇవి ఈరోజు ప్రజల ముందున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఈ విషయాలని విపులంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, అప్పులు, వినియోగం, ఉత్పత్తి, వీటన్నిటి మీద వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. అంత వివరణ ఆయన ఇచ్చిన తర్వాత ఆ రోజు దానికి సమాధానం చెప్పడానికి శాసనసభ వేదికలైనటువంటి శాసనసభ దగ్గరికి వెళ్లకుండా మీరు బయట ఉండి ఈరోజు ఈ విధంగా మాట్లాడటాన్ని ఏ విధంగా గమనించుకోవాలి అంటే వాళ్ళ యొక్క దౌర్భాగ్య స్థితిని అర్థం చేసుకోవాలి. మనం పలాయనవాదం ఆ రోజు మీరు అవలంబించారు. ఈ రోజు మీరు బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల మీదకి రండి, విద్యుత్ మీద ఇట్లా భారం మోపుతున్నారు, మీరు తిరగబడండి, నిరసన తెలియజేయండి, ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం అంటే ఏ విధంగా భావించాలి? మీరు ఎంత చెప్పినా వినలేదు కాబట్టి ప్రజలు స్పందన కరువైందనేది స్పష్టంగా కనపడతానే ఉంది. ఇప్పుడు రోజుకొక ఉదంతం వాళ్ళ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. విద్యుత్ మీద కావచ్చు, గనుల మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు, మద్యం మీద కావచ్చు, అలాగే వివిధ సంస్థల దగ్గర నుంచి రుణాలు తీసుకున్న విధానం కావచ్చు, కేంద్రం పథకాలకి వచ్చే నిధుల్ని దారి మళ్లించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతోటి శ్వేతపత్రం విడుదల చేస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న మీరు ఈరోజు ఈ విధంగా ఎదురుదాడి చేస్తున్నారు అంటే దాన్ని పక్కదావ పట్టించడానికి ఈ ప్రభుత్వం ఏదో ఇప్పుడు వచ్చి వీళ్ళ మీద భారం మోపుతుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగలో దొక్కుతుందని చెప్పి మీరు చెబుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా ఉన్నదే తప్ప వేరే అభిప్రాయాలు మాత్రం ప్రజల్లో లేదు. అంటే సార్, ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ గొయ్యి తామే తవ్వుకుంటూ వస్తారు? ఈ విధంగా దుష్ప్రచారం చేశారు. కానీ ఎవరి హయాంలో ఈ బిల్ పాస్ అయింది అనేది ఈరోజు మీరు చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఎందుకు వారి గొయ్యి వారు తవ్వుకుంటున్నారు? అంటే వీళ్ళు ఎక్కడ మర్చిపోతారో, వీళ్ళు మమ్మల్ని ఇంకా అదుపులో తీసుకోవట్లేదు, ఏంది మమ్మల్ని అదుపులో తీసుకోలేకపోతే మేము ప్రజల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది,
ప్రజలేమో మమ్మల్ని తిరస్కరిస్తున్నారు, ప్రస్తుతానికి తిరస్కరించారు, మొఖాన పెడగలాపి చదువుతున్నారు, రేపు పొద్దున చీపురు గడ్డలు తీసుకుని కొడతారేమో మహిళామ తల్లులు, ఆ దాడి నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళ మీద ఇప్పుడు అవాకు జవాకులు ఇట్లా మాట్లాడేసి లేనిపోయిన అభండాలు మోపితే మమ్మల్ని తీసుకెళ్లి కారాగారంలో పెడితే కనీసం అట్లయినా ప్రశాంతంగా ఉంటామనే దుర్బుద్ధితో చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ప్రజలను ఎదుర్కొనే యొక్క ధైర్యం లేదు, ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం అయితే లేదు. కాబట్టి ఈ విధంగా దొంగ తిరుకుడుగా వచ్చేసి ప్రజల్ని ప్రభుత్వాన్ని రెచ్చగొడితే ప్రభుత్వం ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతున్న విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఆధారాలన్నీ సమీకరించిన తర్వాతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కళ్ళ ముందు కనపడుతున్నాయి, దోపిడీ కనపడుతుంది, దొంగతనాలు కనపడుతున్నాయి, హత్యలు కనపడుతున్నాయి, అన్ని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కానీ సాక్ష్యాధారాలు కావాలి ఈరోజు చట్టానికి, న్యాయస్థానానికి ముఖ్యంగా. రేపు పొద్దున చట్టపరంగా తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పొందుపరిచినప్పుడు న్యాయస్థానం ఆధారాలు ఉంటేనే, అవి సాక్ష్యాధారాలు ఉంటేనే పరిగణలో తీసుకొని శిక్షలు విధిస్తుంది. అలా లేకపోతే ఏం జరిగిందో చూస్తానే ఉన్నాం. 52 రోజులు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో పెట్టి ఏం సాధించారు వాళ్ళు? ప్రజలకు తేట తెలమైంది కదా. ఈ రోజు మిమ్మల్ని అదుపులో ఎందుకు తీసుకోలేదని ప్రజలు బాధపడతా ఉన్నారు. ఆ రోజేమో పోలీసు వ్యవస్థ అడ్డదారులు వెళ్ళి అర్ధరాత్రి పూట గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టేసి అదుపులో తీసుకున్నారు. మహిళలను చూడకుండా, వస్త్రాధారణ తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించుకోకుండా పెద్దలు చెప్పింది అత్యుత్సాహంతో చేశారు. ఆ రోజు అదుపులో తీసుకోవడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు, అక్రమ నిర్బంధాలు చేయడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు, అభియోగాలు మాపడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు ప్రజలు ప్రశ్నించే స్థాయిలో పోలీసులు ఉన్నారు. అంటే వ్యత్యాసం గమనించండి, మీరు వ్యత్యాసం గమనించండి. వీళ్ళు చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి, వీళ్ళు చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి, వీళ్ళు చేసినటువంటి హత్యలకు సంబంధించి, చేయించిన హత్యలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన 3వ రోజే వాళ్ళు అదుపులో తీసుకోవచ్చు. కానీ అసలైన నేరస్తుల్ని అదుపులో తీసుకోవాలి, వాళ్ళ శిక్షలు వేయించాలి అంటే సాక్ష్యాధారాలు బలంగా ఉండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో దాన్ని అలా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇన్నాళ్ళైంది కదా, ఇంకెందుకు లేదనే అభిప్రాయం నాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. కానీ చట్టం ముందు ఇవన్నీ పనిచేయవు కదా. చట్టానికి కావాల్సింది న్యాయస్థానం పరిగణలో తీసుకునేది ఆధారాలు మాత్రమే. అంతేగాని చెప్తే మాటలు వింటే వాళ్ళు ఒప్పుకోరు న్యాయమూర్తులు. వాళ్ళకి కావాల్సింది ఇదిగో పలానా వాళ్ళు ఈ అన్యాయం చేశారు, దీని ద్వారా ఇట్లా చేశారు, వీళ్ళు కలిసి చేశారు, దీనికి ఆధారాలు ఎలా ఉన్నాయి, ఈ ముడుపులు వీళ్ళకి వెళ్ళినాయి, ఈ డబ్బులు పలానా సాట వినియోగించారు, వాళ్ళ భార్య పేరు మీదో, వాళ్ళ పిల్లల పేరు మీదో, వాళ్ళ బంధువుల పేరు మీదో, స్నేహితుల పేరు మీదో వాళ్ళు ఆస్తులు కొన్నారు, ఇవిగో సాక్ష్యాధారాలు. అప్పుడు న్యాయస్థానం నమ్మి వాళ్ళకి శిక్షలు వేస్తుంది. అంతేగాని అభియోగం మోపంగానే న్యాయస్థానం. అందుకే కదా చాలా మందికి ఈరోజు వెలుసుబాటు వస్తా ఉంది. అలాంటి వెలుసుబాటు రాకుండా కొంతమందిని అదుపులో తీసుకున్నారు, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు, వాళ్ళ విచారణ జరుగుతూ ఉంది. మిగిలిన వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే అదే విధమైన ప్రక్రియ కొనసాగాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వెలుసుబాటు రాకూడదని, ఒకసారి కారాగారానికి వెళ్ళిన వాళ్ళు శిక్షతో పాటు కారాగారవాసం అనుభవించాలనే కార్యక్రమాన్ని ఎన్నుకుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కొన్ని విషయాల్లో అధికారులు సహకరించిన మాట వాస్తవమే. ఇప్పుడు వాళ్ళని కూడా దారిలో తెచ్చుకునే ప్రక్రియలో భాగంగా కొంతమందిని పక్కన కూర్చోబెట్టే విధంగా కొంతమందిని వినియోగిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా ముందుకెళ్తా ఉంది. తొందరపాటు చర్యలు వద్దనేది ఈ ప్రభుత్వం యొక్క కూటమి యొక్క నిర్ణయం. వాళ్ళు గతంలో చేసిన పాపాలు శాపాలే ఈరోజు వాళ్ళు వెంటాడుతూ ఉన్నాయి, నిజంగా ప్రజలను కూడా వెంటాడుతూ ఉన్నాయి. వాళ్ళు విద్యుత్ సంస్కరణలు తీసుకురాకపోగా, విద్యుత్ వినియోగాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా బయట నుంచి కొనుక్కొచ్చి ఆ భారాన్ని మోపి అంత ధనాన్ని వసూలు చేసిన వాళ్ళు, 39,000 కోట్ల రూపాయల పైన ప్రజల మీద భారం వేసి వసూలు చేసిన వాళ్ళు ఇంకా విద్యుత్తు మీద అంత భారం ఎందుకు మోపారనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక్కోటి వెలుగు చూస్తున్నా ఉన్నాయి. కాబట్టి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడానికి కొంత సమయం పట్టిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.